ఆకాశవాణి గప్చుప్ హాస్యనాటిక వింటారు. రచన శ్రీ మాడుగుల రామకృష్ణ, నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు, సహకారం పింగళి ప్రమీల. ఇందలి పాత్రలు పాత్రధారులు: అలివేలు శ్రీమతి జి బాలకామేశ్వరి, పరాంకుశం శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్, నామాలు శ్రీ టివి సత్యనారాయణ, కిట్టు శ్రీ అంజిబాబు. వినండి గప్చుప్ హాస్యనాటిక. ఏవండోయ్, ఏవండి చూసారా? ఏది? ఇదే ఈ పేపరు. పొద్దున్నుంచి ఆ పేపర్ నీ దగ్గరే ఉంది. ఒక్కసారి హెడ్లైన్ చూద్దామన్నా నువ్వు చదవటం మాత్రం పూర్తి కాలేదు. సరే, ఇంతకీ విషయం ఏమిటి? దొంగలండి, దొంగలు. ఊళ్ళో ఎక్కడ చూసినా దొంగతనాలే. ఆ పేపర్ నిండా ఈ వార్తలే. సరే, జాగ్రత్తగా ఉండాలి మరి. నువ్వేమో తలుపులు తాళాలు వేయకుండా పక్కింటికి ఎదురింటికి పరుగులు పెడతావు. చీరలు అమ్మేవాడు వచ్చాడనో, కూరలు అమ్మేవాడు వచ్చాడనో. అలివేలు, నన్ను అడిగితే మన జాగ్రత్తలో మనం ఉండకపోతే తర్వాత విచారించినా లాభం ఉండదు. నాకు తెలుసు రండి, నేనేం అలా వెళ్ళటం లేదు. ఎందుకు లేదు? మొన్నటికి మొన్న పక్కింటి మామగారు పిలిచారని కంచం పెట్టేసి పరుగులు తీశావు. కంచం ముందు పెట్టు కూర్చుని నువ్వెప్పుడొస్తావో అర్థం కాక సరిగ్గా గంటసేపు ఎదురు చూశా నీకోసం. ఈ మధ్య నీకెందుకో మతిమరుపు బాగా పెరిగింది అలివేలు. సమయం వస్తే చాలు ఏదో వంకన నన్ను దెప్పి పడవడం మీకు బాగా అలవాటైపోయింది. మీరెప్పుడూ ఇంట్లో ఉండరాయే. బయటికెళ్తే అర్ధరాత్రో అపరాత్రో ఇంటికొస్తారు. ఇక పిల్లలంతా వాళ్ల పనుల మీద బయటికెళ్తే ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండాలి. మీకేం తెలుసు నా బాధ? సరే సరే సరే, నీతో వాదించడానికి నాకు టైం లేదు. అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి. నా ప్యాంటు షర్టు ఇలా పట్టరా. ఏమిటా నవ్వు? నవ్వక మరేం చేయమంటారు? నాకు ఈ మధ్యన మతిమరుపు పెరిగిపోతోందని ఇందాక మీరు అన్నారుగా. పెరిగింది నాకు కాదు, మీకు. ఒంటి మీద బట్టలున్నాయో లేవో కూడా గమనించే స్థితిలో లేరు మీరు. ఏమిటి, ప్యాంటు షర్టు వేసుకున్నానా? అసలు నీతో మాట్లాడడం మొదలు పెట్టాక ఆ మతిమరుపు నీ నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సరే సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను కానీ తలుపు భద్రంగా వేసుకో. దాని గురించి మీరు బెంగపడక తొందరగా ఇంటికి రండి. బావా, అంకుశం బావా, ఉన్నావా? ఇంట్లోనే ఉన్నావా? ఉండవేమో అని భయపడిపోయాను. ఉన్నానులే గాని నామాలు, ఏమిటింత అర్జెంటుగా పెట్టెతో సహా ఊడిపడ్డావు? పని బావా, అర్జెంటు పని. ఈ ఊళ్ళో వారం రోజులు ఉండి తీరాలి, లేకపోతే ఆ పని పూర్తి కాదు. అందుకని ఈ వారం రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను మాత్రం బయటికి పొమ్మనుకు బావా. వారం రోజులే? ఒకరోజు నిన్ను భరించడమే కష్టం. బాబా, నువ్వేమనుకున్నా సరే ఈ వారం రోజులు మీ ఇంట్లోనే ఉండనివ్వు. అయ్యయ్యో, అదే మాటలండి. నిరభ్యంతరంగా ఉండండి. అంతలా ప్రాధాయపడనక్కర్లేదు మీరు. నీకు తెలియదు, నువ్వు ఊరుకో అలివేలు. నామాలు ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేడు. పైగా చెప్పానుగా బావా, నీకు ఇబ్బంది లేకుండా ఎట్టొకటి ఇక్కడే ఉంటాను బావా. మళ్ళీ వచ్చిన తర్వాత వివరాలు చెప్తాను. టైం లేదు. ఓ వ్యక్తిని అర్జెంటుగా కలవాలి. వస్తాను. నామాలు, నామాలు, నామాలు. అదేమిటండి, మొహమాటం లేకుండా మరీ అంత కుండబద్దలు కొట్టినట్టు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదని అన్నారు. పాపం అమాయకుల్లా ఉన్నాడతను. అమాయకుడా? వాడా? భలే చెప్పావులే. నామాల సంగతి నీకు తెలియదు అలివేలు. ఏమారి ఉంటే మన అందరికీ పెడతాడు నామాలు. వాడికి అసలే చెయ్యవాటుతనం జాస్తి. చేతికి ఏదందితే అది మాయం చేస్తాడు. పైగా ఇంటి సామాన్లు లేపేయడంలో అందివేసిన చెయ్యి. వాడు వెళ్ళేటప్పుడు వాడి సంచి దులిపితే చెంచాల దగ్గర నుంచి వెండి సామాన్ల దాకా అన్నీ బయట పడతాయి. ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అన్న తేడాయే ఉండదు వాడికి. నిజంగానా అండి? 100కి 111 పాళ్ళు నిజమే. నువ్వే చూస్తావుగా. ఇందాక పేపర్లో ఊళ్ళో దొంగతనాలు ఎక్కువయ్యాయని చదివావు. ఇప్పుడు ఇంట్లో దొంగతనాలు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు. అంతలా ఆశ్చర్యపోకు. ఇదిగో, నేను వెళ్ళొస్తాను కానీ తలుపు వేసుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏమండోయ్ ఏమండి లేవండి, కొంప మునిగింది. ఎవరు కొంప? అయినా పొద్దున్నే మునగటం ఏమిటి? రాత్రి డాబా మీద బట్టలు ఆరేసి రేపు తీయచ్చులే అనుకున్నాను. తీరా పొద్దున్నే వెళ్లి చూసేసరికి ఏమీ లేవండి. నా 2 చీరలు, మీ ప్యాంటు, అబ్బిగాడి షర్టు, అమ్మాయి లంగాలు వెరసి 10 బట్టలు మాయమయ్యాయి. అప్పుడే మొదలైందన్నమాట నామాలు చేయి వాడుతాను. ఇదంతా నామాల పనే అంటారా? నిర్మోహమాటంగా చెప్పాగా, వాడికి ఈ ప్రపంచంలో అక్కర్లేని వస్తువు లేదని. ఊరికినే విషం పంచిపెడుతున్నారంటే లైన్లో మొదటి నుంచునే మనిషి వీడే. ఇంతకీ ఏడి ఎక్కడ వాడు? పొద్దున్నే ఎక్కడికో మాయమయ్యాడండి. అవమానం, ఘోరమైన అవమానం. ఈ ఇంట్లో నాలాంటి డిటెక్టివ్ ఉండగా దొంగతనం జరగడమా? లేదు, వెంటనే నా డిటెక్షన్ మొదలు పెడతా. 24 గంటల్లో దొంగను మీ ముందు నించోబెడతా. ఆపరా నీ గోల. అసలే దొంగలు పడి బట్టలన్నీ పోయి నేనేడుస్తుంటేను. ఏడవకు తల్లి, ఏడవకు. నేనున్నాగా వాళ్ళ పని పట్టడానికి. ఒరే కిట్టు, మన ఇంట్లో నిన్నొక చోరకళా సామ్రాట్టు ప్రవేశించాడు. ఒక వారం రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు. ప్రవేశించిన మొదటి రోజునే తన హస్తలాఘవం ప్రదర్శించాడు. మిగతా 6 రోజుల్లో ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నువ్వే నిజమైన డిటెక్టివ్ అయితే వాణ్ణి రుజువులు సాక్ష్యాలతో సహా పట్టుకుని నా ముందు నుంచోబెట్టాలి, సరేనా? ఛాలెంజ్ డాడ్. అతనెంత పెద్ద దొంగ అయినా సరే నా పరిశోధన ముందు బలాదూర్ పడతా, వాడి పని పడతా. ఇదే నా శపథం. ఇంతకీ అతనెక్కడా? వస్తాడు. మరి కొంచెం సేపట్లో వచ్చి నాకేం తెలియదు బావా అని భోరున ఏడుస్తాడు. నిజంగానా? చూస్తావుగా. అదిగో వస్తున్నాడు. బీ రెడీ. ఓకే. ఏమిటి బావా, అందరూ సీరియస్గా ఉన్నారు? ఏమిటి కదా? కదే కానీ సీరియల్ కాదు, సింగిల్ ఎపిసోడ్. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు నామాల మామయ్య? బజార్ నుంచి. బజార్ నుంచి అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనే షాప్ నుంచా? అదేమిటి? అదంతే. ఇంతకీ ఎంత కమ్మావు? ఏమిటి? నువ్వు మా ఇంట్లో కాజేసిన బట్టలు. బాబోయ్, నాకేం తెలీదు. నన్ను నమ్ము బావా. నిన్నెలా నమ్ముతాను రా నామాలు? 20 ఏళ్ల పరిచయం నీతో. చెప్పు, డాబా మీద ఆరేసిన బట్టలు కొట్టేసావా లేదా? సత్యప్రమాణకంగా నిజం బావా, నాకేం తెలీదు. నీ మీద ఒట్టు. పెట్టావు మా నాన్న మీద ఒట్టు. చేస్తా నీ గుట్టు రట్టు. నామాలు చెప్పు, నిజం చెప్పు. అసలు నిన్ను ఇంట్లోకి రానియడం పాముని పక్కలో పెట్టుకుని పడుకోవడమే. బావా, నన్ను అనుమానించడం న్యాయం కాదు. చిన్నప్పటి నుంచి తెలియక ఏదో దొంగతనాలు చేసిన మాట నిజమే, కానీ ఈ మధ్య మారిపోయాను. నన్ను నమ్ము బావా. నమ్మను. ఏదేమైనా 24 గంటల్లోపు కూపీలాగి నిన్ను నీ వ్యవహారాన్ని సాక్ష్యాలతో సహా బట్టబయలు చేస్తాను. నేరం నిరూపించబడితే శిక్ష తప్పదు నీకు నామాలు. ఓకేనా? అలాగే బాబు. అయితే ఇప్పుడే రంగంలోకి దూకుతున్నాను. నీ లగేజ్ ఎక్కడుంది? అదిగో ఆ గదిలో. కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఆ సంగతి నాకు తెలుసు. నువ్విక్కడే ఉండు, నేనొచ్చేదాకా. కిట్టు, ఒరే కిట్టు, ఎక్కడున్నావురా? ఇక్కడే డాడ్. 24 గంటలు గడవక ముందే మళ్ళీ దొంగతనం జరిగింది మన ఇంట్లో. ఓ, మళ్ళీ బట్టలే పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది నీ పరిశోధన? సారీ డాడ్. 24 గంటలు నీకు టైం ఇచ్చాను, కానీ దొంగ దొరకలేదు. అక్కడికి అతడి లగేజ్ చెక్ చేశాను. నిన్నల్లా అతన్ని ఫాలో అయ్యాను. అతని ప్రతి చర్య మీద నిఘా వేసి చూశాను, కానీ ఎక్కడ అనుమానం కలగలేదు. ఒకవేళ దొంగ అతను కాదేమో? అలా అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుని ఉంటావు. ఆ దొంగ ఎవడో మళ్ళీ నిన్న రాత్రి డాబా ఎక్కి ఎంచక్కా ఆరేసిన బట్టలు ఊడ్చుకుపోయాడు. మీ అమ్మ చీరలు, నా పంచెలు, నీ ప్యాంటు షర్టులు మళ్ళీ ఓ 10 బట్టల దాకా మాయమయ్యాయి. ఒరేయ్, వాటిల్లో నీకు ఇష్టమైన నీ క్రీమ్ కలర్ షర్టు కూడా ఉందిరా. ఓ మై గాడ్, అది పోయింది. ఇక అస్సలు లాభం లేదు. ప్రొసీజర్ నంబర్ 6కి వెళ్ళడం మంచిది. ఏమిటి ప్రొసీజర్ నంబర్ 6? అదేమిట్రా? అనుమానితుడితో క్లోజ్గా మూవ్ అవుతూ అనుమానించడం. అంతేకాదు, ఈ రాత్రికి డాబాపై నిఘా వేస్తా. ఇలానే చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు డాడ్. అలాగే గాని ఇదే మాట మీ అమ్మతో అనకు.
ఎవరికీ చెప్పకండి అంటూ ఊరంతా చెప్పొచ్చే రకం. ఓకే డాడ్. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ సన్. అది సరే గాని ఇంత కష్టపడే బదులు ఆ నామాలు గాడిని ఇంట్లోంచి పొమ్మంటే ఎలా ఉంటుంది? అమాయకత్వం. అదే మీకు తెలియదు. వాణ్ణి ఇక్కడే ఉంచి పట్టుకుని నేరం ఒప్పించాలి. ఇది మాలాంటి డిటెక్టివ్లకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వేం కంగారు పడకు డాడ్. మళ్ళీ ఓ 24 గంటల్లోపు బండారం బయట పడేస్తా. వస్తా. వీడొకడు 24 గంటలు అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పొయ్యేదాకా చేస్తాడో ఏమో. వీడిని నమ్మి పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా ఉండడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదడం కాదు కదా. సరే చూద్దాం. ఈ ఛాన్స్ కూడా పోతే పోలీసులను ఆశ్రయించక తప్పదు. ఏమండోయ్, హ్మ్. మరోసారి కొంప మునిగింది. ఆ? ఈసారి లాసెంత? 100లా 1000? వేలే. వద్దు వద్దంటున్నా వినక పెరట్లో ఉన్న బట్టలు, నా పట్టు చీర కూడా డాబా మీద ఆరాయించాడు మీ సుపుత్రుడు. రాత్రంతా జాగారణ చేసి ఆ దొంగను పట్టేస్తానని డంబాలు చెప్పాడు. వాడి మాట నమ్మి నా చీరలు, మీ పట్టుపంచె, అమ్మాయి పట్టులంగాలు అన్నీ డాబా మీద ఆరేశాను. అర్ధరాత్రి మెలకు వచ్చి చూసేసరికి కిట్టుగాడు మేడ మీద గుర్రు పెడుతున్నాడు. ఆరేసిన బట్టలన్నీ ఊడ్చిపెట్టుకుని పట్టుకుపోయాడు ఆ దొంగ వెధవెవడో. ఆ, ఈసారి నిజంగానే కొంప మునిగింది. ఆశ్చర్యంగా ఉందే. ఆ దొంగెవడో బట్టలు కొట్టేయడంలో స్పెషలిస్ట్లా ఉన్నాడు. పైగా 6 అడుగుల పెరటి గోడ దూకి దర్జాగా డాబా మీదకెళ్ళి బట్టలు పట్టుకుపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఉపేక్షించి లాభం లేదు. అర్జెంటుగా 2 పనులు చేయాలి. ఒకటి నామాలు గాడిని ఇంట్లోంచి తరిమేయడం, 2 పోలీసులకు రిపోర్టు చేయడం. ఇప్పుడు ఈ 2 పనులు చేయకపోతే కట్టుకోవడానికి లేకుండా ఉన్న బట్టలు కూడా ఊడ్చుకుపోతాడు ఆ దొంగ వేధం ఎవడం. అక్కర్లేదు. మరో 24 గంటల్లో ఆ దోషిని మీ ముందు నిలబెడతాను యువరానర్. ఈ డిటెక్టివ్ కిట్టుని మరీ అంత తక్కువ అంచనా వేయకండి. అసాధ్యాలను సాధ్యం చేయగలడు, అసహజాలను సహజం చేయగలడు. ఐ వాంట్ 24 hours టైం. ఇవ్వను. నిమిషం టైం కూడా చచ్చినా ఇవ్వను. ఏడా నామాలుగాడు. ఇటు పిలువు. తక్షణం కొంపలోంచి పొమ్మని చెప్తాను. ఇదే తొందరపాటుతనమంటే. నిజానికి నామాలు దోషి కాడని నా మనసు చెప్తోంది. మనసు చెవులు చెప్పే మాటలు వింటూ కూర్చుంటే మన ఇల్లు శివాలయం అయిపోతుంది. నేను అర్జెంటుగా పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. నో, నా పరిశోధన వమ్ము కాదు. చెప్పాగా, ఆఖరి 24 గంటల్లో కథ క్లైమాక్స్కి వెళ్ళక తప్పదని. అవునండి, పాపం వాడు తెగ తాపత్రయ పడుతున్నాడు దొంగని పట్టుకోవడానికి. ఇంకొంచెం టైం ఇవ్వండి. ఇవ్వనుగాక ఇవ్వను. ఇచ్చి తీరాలి. పోలీసు రిపోర్ట్ ఇస్తే నష్టపోయేది నువ్వే యువరానర్. ఆ? అదేమిటి? అదంతే. సస్పెన్స్. నో మోర్ డిస్కషన్స్. తప్పదా? తప్పదు. 24 గంటల్లోపు నా సత్తా చూపిస్తా, దొంగను పట్టేస్తా. పరాంకుశం అనే నాన్నగారు, అలివేలు మంగతాయారు అనే అమ్మగారు, చోర సికామణి అని బిరుదు సంపాదించిన నామాలు మామయ్య గారు, సుబ్బులు అనే పని మనిషి గారు అందరూ సమావేశమయ్యారు కదా. సమావేశం అయ్యాంలే గాని దొంగ దొరికాడా? దొరికాడు కాదు, దొరికారు. అదేమిటి మళ్ళీ? అదంతే. దొంగ దొరికారు. కానీ ఆ దొంగగారికి ఓ ఛాన్స్ ఇస్తున్నాం. వాళ్ళంతట వాళ్ళు నేరం ఒప్పుకుంటే సరే సరి, లేదా తగిన శిక్ష అనుభవించాలి. ఏమిటి? ఆ దొంగ ఇక్కడే ఉన్నాడా? అయితే ఈ నామాలే కదా? నేను కాదు బావా. మరి ఏమే సుబ్బులు, ఈ ఇంట్లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడతావా? నిన్నేం చేస్తానో చూడు. తొందరపడకండి సార్. దొంగ సుబ్బులు కాదు. ఆ? మరి నువ్వా నేనా? మనం కాదు, అమ్మ. అమ్మా? అవును, ఆవిడే. నీకేమన్నా మతిపోయిందట్రా? పూర్తిగా వింటే మీకే పోతుంది. అలివేలు ఏమిటి వీడంటున్నది? నేను చెబుతాను. ఆడవాళ్ళకి బట్టలన్నా నగలన్నా మహా ఇష్టం. కానీ అందరి ఆడవాళ్ళలాగా వాటిని కాక స్టీలు సామాన్లపై మక్కువ పెంచుకుంది అమ్మ. అదే ఆవిడ చేత ఈ పని చేయించింది. బట్టలు పోయాయని కథను కల్పించి
ఆ బట్టలను దాచి మంచి స్టీల్ సామాన్లు కొందామని ఆవిడ ప్లాను. అందుకే అవన్నీ మాసిన బట్టల పెట్టెలో భద్రంగా దాచింది. మనం ముందుగా నామాలు మావయ్యనే అనుమానించాం. కారణం ఆయనకి గత చరిత్ర ఉంది కనుక. కానీ అతను నిర్దోషి. అమ్మ ఈ దొంగతనాలన్నీ చాలా తెలివిగా చేసింది. అంతేకాదు, నేను అర్ధరాత్రి నిఘా సంగతి చెప్పగానే అమ్మ ఉలిక్కి పడింది. ఆ కళ్ళల్లో భయం చూసి నేను కంగారు పడ్డాను. అందుకే నిద్ర వస్తోందని ఆమెను నమ్మించి నిద్ర నటించాను. అర్ధరాత్రి వేళ ఆవిడ లేచి డాబాపైకి వెళ్తుంటే నేను అనుసరించాను. సంగతి పట్టేశా. కానీ దొంగతనం చేసిన బట్టలన్నీ ఎక్కడ దాచిందా అని కూపిలాగడానికే 24 గంటలు పట్టింది. బట్టలు దొరికాయి. కావాలంటే మాసిన బట్టలు పెట్ట చూడండి యువర్ ఆనర్. సేయ్, ఇదంతా ఏమిటే? నిజమేనా తాయారు? నిజమేనండి. బుద్ధి తక్కువై పని చేశాను. నన్ను మన్నించండి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనుకున్నాను. ఇదిగో ఈ కిట్టుగాడు పట్టేశాడు. స్టీల్ సామాన్ల పెచ్చితో ఈ పని చేశాను. డాడ్, నీకిచ్చిన మాటను నెరవేర్చాను. 24 గంటల్లో దోషిని పట్టేశా. ఈ వ్యవహారం అంతా గప్చుప్ సాంబార్ బుడ్డి. అందుకేనా పోలీస్ రిపోర్ట్ వద్దన్నది? నువ్వు నిజంగా తెలివిగలవాడివిరా కిట్టు. పొగడతలొద్దు. అమ్మ మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బజారుకు తీసుకెళ్ళి ఆవిడకిష్టమైన స్టీల్ సామాన్లు కొనిపెట్టు. లేకపోతే కొన్నేళ్లు పోయాక మళ్ళీ ఈ కథే రిపీట్ అవ్వచ్చు. ఓ అలాగే. ఇంతవరకు మీరు గప్ చుప్ హాస్యనాటిక విన్నారు. రచన శ్రీ మాడుగుల రామకృష్ణ. ఇందలి పాత్రలు పాత్రధారులు: అలివేలు శ్రీమతి జి బాలకామేశ్వరి, పరాంకుశం శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్, నామాలు శ్రీ టివి సత్యనారాయణ, కిట్టు శ్రీ అంజిబాబు, నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు, సహకారం పింగళి ప్రమీల.